వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారు వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. ఎస్ వెంకటేశ్వరరావు గారు, అంటే ఇలాంటి అంటే రెడ్డి నాట్ రావు, సారీ వెంకటేశ్వర రెడ్డి గారు, చెప్పండి. ఒక భాష సంయుక్త రాష్ట్రాలలో ఉండి పేద ప్రజలతోటి కావచ్చు, ప్రజలతోటి అధికారులతోటి మోకమేకమై ముందుకు సాగాలంటే, మనం ముందుకు వెళ్ళి వాళ్ళ దీవెనలు పొందాలంటే మనం వాడే భాష కావచ్చు, మన పక్కనున్న వాళ్ళు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, బాగా మెలకువతోటి మంచిగా మాట్లాడాలి. విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఒక అధికారుల పైన కావచ్చు, లేదు అంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ సంబంధించినటువంటి నాయకులపైన కావచ్చు, అలా రప్ప నరికేస్తాం, చంపేస్తామని స్లోగన్స్ ఇచ్చుకుంటూ ఏదైతే బ్యానర్లు పట్టుకుంటూ ఫ్లెక్సీలు పట్టుకుంటూ పోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు. ఇక సత్యమేవ జయతే, ఈ లైన్ ఒకసారి అండర్లైన్ చేసుకోండి. అందరూ వినాలి, అందరూ ఇది పాటించాలి. మన ఛానల్ ద్వారా, మన ద్వారా సమాజానికి కూడా ఇది తెలియపరచాలి. ఇక విషయానికి వద్దాం. ఇక్కడ నేను ఒక మాట చెప్తానండి. గాడిద కష్టం కంటే నెమలి నాట్యానికి విలువ ఎక్కువ. ఆశ చూసి కడుపు చేపించేవాడికి ఉన్న విలువ ఆకలితో ఉన్నవాడి కడుపు నింపేవాడికి లేదు. ఇది సమాజంలో ప్రస్తుతం ఉన్న పోకడి. ఇక్కడ దొంగే దొంగ అన్న చందంగా ఎవరైతే బూతులు మాట్లాడారో వాళ్లే నీతులు చెబుతుంటే హాస్యాస్పదంగా ఉంది. మీకు కొన్ని పేర్లు చెప్తానండి, కొన్ని పేర్లు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా నీ తల్లి మొగుడు అన్నాడు. అండర్లైన్ చేసుకోండి, ఇది చంద్రబాబు నాయుడు గారు అన్న మాట. లోకేష్ బాబు గారు ఈ సైకోనా కో అన్నారు. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి. ప్రతి దానికి నేను ఎవిడెన్స్ చూపిస్తా, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక ఆయన ఉన్నారు, రాష్ట్ర మంత్రిగా ఒక ఆయన ఉన్నారు. ఇప్పుడు స్పీకరు, ఇప్పుడు మనకున్న శాసనసభ స్పీకరు అయ్యన్న పాత్రుడు గారు ఈ చెత్త ముఖ్యమంత్రి అన్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలో ఒక ఆయన పాతేస్తానాకో అన్నారు. అట్లనే పట్టాభి అని ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు బోషడికే అని రాష్ట్ర ముఖ్యమంత్రిని అన్నారు. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు మళ్ళీ నీతులు చెప్తున్నారు. అయినా వాళ్ళు అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట మేము ఇవన్నీ విత్ వీడియోతో సహా వాళ్ళు అన్నట్లు ఎవిడెన్సులు చూపిస్తాం. ఇంకో మాట కూడా, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత అయ్యన్న పాత్రుడు గారు అయితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తాం, ఇవన్నీ మాట్లాడింది అధికార పార్టీ ప్రతినిధులే. ఇప్పుడు వాళ్ళు గౌరవమైన పదవుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడారు. వీటన్నిటికీ విత్ వీడియోలతో సహా నేను ఎవిడెన్స్ చూపిస్తాను. నేను ఈ డిబేట్ ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రతినిధులకి, సామాజిక మాధ్యమాలకి మీకు ఒక సవాల్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఒక్క బూతు పదమైనా, ఇలాంటి డైలాగులు ఒక్కటైనా మీరు వీడియోతో సహా చూపించగలరా? అది ఒక కార్యకర్త ఒక ర్యాలీలో ఒక కార్యకర్త ఒక ఫ్లెక్సీ పట్టుకుంటే ఆ ఫ్లెక్సీలో ఉన్న లైన్ తీసుకొని అది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తెచ్చి చూపిస్తే ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న వ్యక్తి అయినా కూడా, మీ పార్టీ కార్యకర్త, మీ పార్టీ సభ్యత్వం ఉన్న వ్యక్తి కూడా మీ పాలనపై కడుపు మండి ఒక సినిమా డైలాగ్ వాడారు అని చెప్పారు. ఇక్కడ విషయానికి వస్తే అసలు ఆ ర్యాలీ ఎందుకు జరిగిందండి? ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగిందండి? ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది దేని మీద అండి? ఎందుకు అతను ఆత్మహత్య చేసుకున్నాడు? దాని వెనక ఉన్న కారణాలు ఏంటి? అప్పుడు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ఏం జరిగింది? వాళ్ళ నాన్నగారు కంప్లైంట్ ఇచ్చారు, అతని ఇంటి మీద దాడి జరిగింది. వీటన్నిటి మీద విషయాలన్నింటినీ పరిశీలించకుండా, ప్రభుత్వ పరిపాలనని గాడిలో పెట్టకుండా, అలాంటి దుస్సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాల్సిన ప్రభుత్వము
పరామర్శించడానికి వచ్చిన వాళ్ళని, వాళ్ళు పట్టుకున్న ఫ్లెక్సీలని, వాళ్ళు పట్టుకున్న బ్యానర్లని వీళ్ళు టాపిక్ డైవర్ట్ చేసి వీటిని హైలైట్ చేస్తున్నారంటేనే వీళ్ళు ఎంత పరిపాలన ఎంత బాగుందో చూడొచ్చు. అంతెందుకండి, ఇవన్నీ ఈ మధ్య జరుగుతుంటే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలో ఒక 80,000 కట్టలేదని ఒక మహిళని చెట్టుకు కట్టేసి టీడీపీ కార్యకర్తలు దండిస్తే ఏం చర్యలు తీసుకున్నారండి? ఏం చర్యలు? రాప్తాడు నియోజకవర్గంలో ఏడుగుర్రాలపల్లెలో 14 ఏళ్ల తండ్రి లేని మతి స్థిమితం లేని ఒక బాలికని కొంతమంది కలిసి కొన్ని నెలల పాటు ఇది రేప్ చేస్తే ఆ బిడ్డకి ఇప్పుడు 8వ నెల, పుట్టబోయే బిడ్డ కూడా తండ్రి లేని బిడ్డ అవుతారు. ఆ బిడ్డని చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారా? ఈ సనాతన సన్యాసులు పరామర్శించారా? మహిళా హోంమంత్రి గారు పరామర్శించారా? కాంగ్రెస్ చెల్లెమ్మ పరామర్శించిందా? బీజేపీ వదినమ్మ పరామర్శించిందా? మహిళా కమిషన్ పరామర్శించిందా? లేదు. ఆ కుటుంబానికి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం న్యాయం చేసింది? ఈ కూటమి ప్రభుత్వం ఏం న్యాయం చేసింది? వీటి మీద దృష్టి పెట్టకుండా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాల మీద, ఆడబిడ్డల దాడుల మీద, హత్యల మీద, ఆత్మహత్యల మీద, చిలకలూరుపేట నియోజకవర్గంలో 2 రైతులు నాణ్యమైన విత్తనాలు అందక, సరైన పంట ధర అందక, మద్దతు ధర అందక, అప్పుల బాధ తట్టుకోలేక 2 రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాటిని పరామర్శించకుండా, ప్రభుత్వం వాటి మీద చర్యలు తీసుకోకుండా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం పట్టించుకోకపోతే, అతనిచ్చిన వాళ్ళ కుటుంబం ఇచ్చిన కంప్లైంట్ తీసుకోకపోతే, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తే ఆ పరామర్శలో ఎవరో ఏదో ఒక ఫ్లెక్సీ పెడితే, ఆ ఫ్లెక్సీలో ఎవరో ఏదో రాస్తే, అది టీడీపీ కార్యకర్త అయ్యుండి, సభ్యత్వం అయ్యుండి, ఆ డైలాగ్ పట్టుకొని మనము దాని మీద చర్చ జరుపుతున్నామంటే ప్రభుత్వము పరిపాలన మనం దేని మీద చర్చిస్తున్నాం అనేది ప్రభుత్వానికి లేకపోయినా, ప్రభుత్వ ప్రతినిధులకు లేకపోయినా మనకన్నా కొంత విఘ్నత ఉండాలి కదా సార్. ఎస్, అంటే ఇప్పుడు మీరు అనేది మనం దాని మీద చర్చ జరుపుతామంటే అది ప్రజల దృష్టికి ఎలా పోతుంది, ప్రజల దృష్టికి ఎలా పోతుంది, అసలు ఏమనుకోవాలి? అంటే ఏ ప్రజాప్రతినిధి అయినా, ఏ నాయకుడు అయినా కానీ ప్రజల పట్ల విశ్వసనీయత చూపెట్టాల్సిన అవసరం ఉంది. కానీ రప్ప నరుకుతామని ఆ పోస్టర్ తీసుకొని ఆ టీడీపీ శ్రేణి కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, ఇటు వైసీపీ శ్రేణులు కావచ్చు, అది కరెక్టా అని మీరు అంటారా, సమర్థిస్తారా? ఎస్ ఒక మాట అండి, కరెక్టా అవునా కంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎవరైతే చేశారో వాళ్ళ మీద, ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే నేరం చేశారో వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 100%. ఒక పోస్టర్ గురించి అక్కడ జరిగిన ఆత్మహత్య పక్కదారి పట్టింది, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయం పక్కదారి పట్టింది, ఆ కుటుంబంలో ఒక పోషించాల్సిన ఒక వ్యక్తి కోల్పోయిన విషయం పక్కదారి పట్టింది, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పక్కదారి పట్టింది, అన్ని పక్కదారి బట్టి ఈ పోస్టర్ల మీద టైటిల్ ని హైలైట్ చేసి చర్చ చేస్తే అది వాళ్ళ కడుపు కోత పక్కదారికి పోద్దా? అక్కడ జరిగిన అన్యాయం పక్కదారికి పోద్దా? చెప్పండి. సరే, నిన్న జరిగినటువంటి దాంట్లో కూడా చూసాము. ఎందుకంటే అతను ఎలా చనిపోయాడు, ఏం చనిపోయాడు, ఎవరి వల్ల చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు అనేది ఆ చర్చ ఆల్రెడీ నడిచింది. దాని మీద ఆల్రెడీ పోలీసులు కూడా ఆరా తీశారు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక వివరణ ఇచ్చారు, ఎంతమంది రావాలి, ఎలా రావాలి, ఇంతమంది వస్తే ఎలా కంట్రోల్ చేయగలుగుతాం, ఎలా అనేది. సరే, దాని మీద మళ్ళీ మాట్లాడదాం. షేక్ బాజీ గారు,